హలో అండి. మన చిన్నతనంలో భారతదేశానికి ఎవరు స్వాతంత్రం తీసుకొచ్చారని ప్రశ్న రావడంతోనే మహాత్మా గాంధీ గారని చెప్పి మేము సమాధానం రాసేవాళ్ళం. నిజానికి ఆ రోజుల్లో మనకు చెప్పాల్సింది గాంధీ మహాత్ముడు కీలక భూమిక పోషించారు ఈ స్వాతంత్రం తీసుకురావడంలో అని చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే ఇంత జనాభా ఉన్న దేశానికి కేవలం ఒక వ్యక్తియే స్వాతంత్రం అయితే తీసుకురాలేడు. కాకపోతే ఆయన వెనకాల ఒక సమూహం కింద ఏర్పడి కొన్ని వేల మంది అయితే ప్రాణాలు విడిచారు. చాలా మంది ఆయన్ని ముందు పెట్టి ఆయన మార్గదర్శకంలో వీళ్ళందరూ నడిచి రకరకాల సలహాలు మంచి మంచి వాతావరణంలో వీళ్ళందరూ కూర్చొని ఆలోచనలు చేసుకుంటూ రేపేం చేయాలి, ఎలా మన ఆలోచన ఉండాలి, ఎలా బ్రిటిష్ వాళ్ళ మీద మనం ఎలా దాడి చేయాలి, వాళ్ళని ఎలాగా మనకి స్వాతంత్రం ఇచ్చేలాగా వాళ్ళని అటాక్ చేయాలి, ఇలా ఎన్నో మంచి మంచి సందర్భాల్లో వాళ్ళందరూ కూర్చొని ఆలోచన చేయడం వల్లే స్వాతంత్రం వచ్చింది తప్పితే కేవలం మహాత్మా గాంధీ గారు ఒక్కరు మాత్రమే ఆయన ఆలోచన చేసి ఆయనే స్వాతంత్రం తీసుకొచ్చారంటే నేను నమ్మను. ఇక్కడ గాంధీ గారిని అయితే నేను కించపరచట్లేదు. ఆయన వన్ ఆఫ్ ద పర్సన్ ఈ స్వాతంత్రం మనకు తీసుకురావడానికి. ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడతానంటే సక్సెస్ఫుల్ గా నడుస్తున్న కొన్ని కుటుంబాల్లో కానీ సక్సెస్ఫుల్ ఉన్న కొన్ని వ్యవస్థలు కానీ వ్యక్తులతో కూడిన సంస్థలు విజయ పదంలో ప్రయాణం చేసినప్పుడు సర్వసాధారణంగా ఆ సమూహంలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పూర్తి పేరు వస్తుంది. దీని అందరికీ కారణం అతనే అన్నట్టు ప్రజల్ని అనుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి తాలూకా రక్త సంబంధికులని కాకుండా కొద్దిమంది వ్యక్తులు పదే పదే మీ వల్ల ఇది సాధ్యమైంది, మీరు లేకపోతే ఇది లేదు, వ్యవస్థ లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉండడం వల్ల కాలక్రమంలో ఈ వ్యక్తికి అహం ఏదో వస్తుందని అనిపిస్తుంది. చాలా మందిని నేను చూశాను, మంచి వాతావరణంలో మంచి మంచిగా మాట్లాడుకొని కలిసి ప్లాన్లు చేసుకుని కలిసి ఆలోచించి విజయాలు సాధించిన వ్యక్తులు రాను రాను కాలక్రమంలో ఇంతకుముందు సలహాలు ఇచ్చిన వ్యక్తులే సలహాలు ఇస్తుంటే సలహా నోరు దాటలేదు, నాకు తెలుసు, నీకు అర్థం అవ్వట్లేదు, ఇలా అక్కడే ఆప్ చేయడం జరుగుతుంది. నిజానికి కొద్దిమంది వ్యక్తుల సమాలోచనల ఫలితమే విజయం. వ్యక్తుల సలహాలు మనం వినాలి. మీకు నచ్చకపోతే తీసుకోకండి, కానీ ముందు వినండి. ప్రతి వ్యక్తి మీకు సలహా ఇస్తాడు, అదిలో ఉపయోగపడేది ఉంటుంది, ఉపయోగపడని ఉంటుంది, వాడి స్వార్థం కోసం ఉంటుంది, మనం ఏదైతే వ్యవస్థ ఉన్నో ఆ వ్యవస్థని గెలిపించడం కోసం ఉంటుంది. ఇలా రకరకాల ఆలోచన ఉంటాయి. ఏ వ్యక్తి మనసులో ఏముందో ఎవరో గ్రహించడం అది నిజమే. కాకపోతే మొదటగా వినండి. మీరు వినడం చేయకంటేనే మొదట్లోనే ఆపితే మీకు ఎవరో సలహా ఇచ్చేవాళ్ళు మిగలరు. అపజయాలు వస్తుంటాయి, అదని అంటలేదు. ప్రయత్నం చేస్తూ ఉంటేనే విజయం వస్తుంది. మీరు ఉంటున్న సంస్థ కానీ మీరు ఉంటున్న ఒక వ్యవస్థ కానీ నిరంతరం గెలుస్తూ ఉండాలంటే ఖచ్చితంగా మంచి వాతావరణంలో ఆ ఉమ్మడి కుటుంబంలో సభ్యులు కానీ ఆ వ్యవస్థలో సభ్యులు కానీ ఆ సమూహం అంతా కూడా కూర్చుని మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవడం వల్లే విజయం వస్తుంది తప్పితే ఒక్కరి నిర్ణయంతో విజయాలు వస్తాయని అంటే మాత్రం నేను ఖచ్చితంగా నమ్మను. థ్యాంక్ యూ.